ఎస్ డాక్టర్ గారు, అయితే మనిషి చెస్ట్లో కిడ్నీస్ ఉంటాయా? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే మనిషికి కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి, ఎవరినాడు చెప్తారండి? వీపు భాగాలు ఉంటాయి, వెన్నెముక ఇరుపక్కల ఉంటాయి. జనరల్గా కిడ్నీ స్టోన్ వచ్చిన వాళ్ళు వెనక చేయబెడతారు, ఇక్కడ నొప్పి వచ్చింది నాకని చెప్పి. అంటే అందరికి తెలుసు వెనక భాగాలు ఉంటాయి 2 కిడ్నీస్. ఇదొక కిడ్నీ, ఇక్కడ ఇంకోటి ఉండాలండి, కానీ ఇక్కడ లేదు. ఎటు పోయింది? కిందకు చూడండి, ఇక్కడ ఒక కిడ్నీ ఉంది. అసలు కిడ్నీస్ తయారైతే కింద, ఇక్కడ మూత్రాశయం ఉంటుంది. మూత్రాశయం నుంచి చిన్న కాడ ద్వారా, యూరెటిక్ బడ్ అంటాం, కాడ ద్వారా కిడ్నీ స్టార్ట్ అయ్యి మెల్లగా పైకి ఎగబాకుతుంది. ఎగబాకే క్రమంలో ఏదైనా అడ్డొచ్చిందంతా వెళ్ళేటప్పుడు వేరే నాళాలు ఉంటాయి, రక్తనాళాలు, కాలుకి పోయేటువంటి ఐలాక్ వెసల్స్ ఉంటాయి. వీటిని మెల్లగా స్లైడ్ అవుతూ వెళ్ళాలి, జారుడు బండ్లు ఎక్కినట్టు. మనకి పైన కిందకి రావడం ఈజీ, కానీ కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి కష్టం. వెళ్ళే క్రమంలో ఉదాహరణకు దారి తప్పిపోయింది, లేదని అడ్డం వచ్చింది అనుకోండి, అక్కడ అయిపోతుంది. అయినా సరే పెరుగుతుంది, నార్మల్ కిడ్నీగా పనిచేస్తుంది. దీన్ని పెల్విక్ కిడ్నీ అంటారు. అంటే స్టోన్ మన కిడ్నీస్ ఉండవలసిన ఛాతీలో అయితే ఇది బొడ్డు కింద ఉంది కాబట్టి దీన్ని పెల్విక్ కిడ్నీ అంటాం. ఇంకో కిడ్నీ చూద్దాం. దానిలో 3 కిడ్నీస్ ఉన్నాయండి. ఒక కిడ్నీ లెఫ్ట్లో ఉంది, నార్మల్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది ఎందుకు 2 అయినాయి అంటే ఎదుగుతున్న క్రమంలో సడన్గా డివైడ్ కూడా అవుతుందండి. డివైడ్ అయ్యి ఒక కిడ్నీ 2గా మారచ్చు. 2 చిన్న చిన్న సైజులో ఉంటాయి. 2 పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. వెళ్ళలేని పక్షంలో రక్తనాళాలు ఏమైనా అడ్డుకుంటే అప్పుడు అవి అక్కడే ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయినా సరే వాటి నాళాలు కానీ వాటి కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది, అవి పనిచేస్తాయి. అయితే ఒక రిఫరల్ డాక్టర్ ఒక ఆయన మాకు పంపించింది ఏంటంటే, ఈయనకు క్యాన్సర్ గడ్డ ఉంది పెల్విస్లో, దీన్ని తొలగించండి అని. మేము ట్రై చేసాం, మాకు దొరకలేదు, బాగా బ్లీడింగ్ అయింది. మేము మొత్తం టెస్టులు చేస్తే ఇది కిడ్నీస్ అని తేలిందండి. అంటే కిడ్నీస్ వేరే పొజిషన్లు ఉంటాయనే విషయం తెలియాలి. తెలిసి అనవసరంగా కిడ్నీ తీయకూడదండి. ఈ కిడ్నీ కన్నా తీసేస్తే మంచి కిడ్నీ తీసిన వాళ్ళం మొత్తం. అలాంటి నేరం చేయకూడదు, అలాంటి పాపం కూడా ఒడిగట్టకూడదు. ఇక్కడ చూద్దాం, ఈ వ్యక్తికి ఒక కిడ్నీ రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ ఖాళీగా ఉంది. మీరు గమని చూస్తే ఇక్కడ ఇంకో కిడ్నీ ఉందండి. అంటే ఒక కిడ్నీ నిలువుగా ఉంది, ఒక కిడ్నీ అడ్డంగా ఉంది. దీన్ని ఎల్ షేప్డ్ కిడ్నీ అంటారండి. అంటే 2 కిడ్నీస్ ఒకదాని కూడా అతుక్కుపోయినాయి. ఇది మరి పైకి వెళ్ళాల్సిన దారిలో ఎందుకో దారి తప్పి ఆపోజిట్కి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి దీన్ని గుద్దుకుంది. ఆ కిడ్నీస్ రెండింటికి పైన స్టిక్కీ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఒకదాని కూడా అతుక్కునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తిలో 3 లేక 4 కిడ్నీలు కూడా ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం, ఇది ఇక్కడ ఉంటే పెల్విక్ కిడ్నీ అంటున్నాం. బ్లాడర్ వెనుక, బ్లాడర్కు టోపీలా కూడా ఉండొచ్చు అండి. ఆ తర్వాత ఐలెక్ అంటే మన బెల్ట్ దగ్గర పెట్టుకునే చోట, ఆ రేంజ్లో ఉంటుంది కిడ్నీ. దాని పొజిషను, దాని సైజు ఎట్లా ఉన్నా సరే పని మాత్రం బాగా చేసుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అయిన యూరెటిక్ బడ్ ఇలా పైకి స్ట్రైట్గా ఎగబాకి ఇటు పోవాలండి. కానీ అలా కాకుండా ఇది క్రాస్ అయ్యి ఇటు కూడా పోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ మొదలైన యూరెటిక్ బడ్ ఈ కాడ రైట్ సైడ్లో కిడ్నీకి కనెక్ట్ కావచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన యూరెటిక్ బడ్ ఇటు కనెక్ట్ కావచ్చు. సో దాన్ని డబుల్ క్రాస్ కిడ్నీ అంటారండి. ఆ తర్వాత చూద్దాం, ఈ 2 కిడ్నీస్ ఒకదాని కూడా పక్క పక్కన ఉన్నాయండి. 2 కూడా కిందే ఉన్నాయి, ఛాతి పైన ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఒక కిడ్నీ ఉంది, ఇక్కడ ఇంకో కిడ్నీ ఉంది. 2 పక్క పక్కన ఉన్నాయండి. ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటారు. 2 కలిపి ఒక డిస్క్ లాగా అయినాయి. డిస్కస్ కిడ్నీ. డిస్కస్తో మనకు తెలుసా అండి, చిన్న సైజ్ ప్లేట్ లాగా ఉంటుంది, బరువైంది, దాన్ని ఇసురుతారు. అలాగే ఈ 2 కలిపి ఒక డిస్క్ లాగా తయారయ్యాయి. ఆ తర్వాత చూద్దాం, ఈ క్రాసింగ్లో కూడా ఇది రైట్ కిడ్నీ అనుకుందాం. లెఫ్ట్ వచ్చి కింద ఉంది, ఇక్కడ ఇంకోటి లెఫ్ట్ వచ్చి పైన ఉంది. ఇది ఒకటి ఇటు చూస్తుంది, ఒకటి ఆపోజిట్ సైడ్ చూస్తుంది. దీన్ని ఎస్ షేప్డ్ కిడ్నీ అంటారండి. దాని షేప్ ఎస్గా ఉంది. ఈ 2 పక్క పక్కన ఉన్నాయి, ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఈ 2 డిస్క్ కిడ్నీ అంటారు దీన్ని. ఒక డిస్క్ లాగా తయారండి. సో ఇన్ని షేప్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ కిడ్నీ లేదు, స్కానింగ్ చేస్తున్నప్పుడు మేమేం చేస్తాం, లెఫ్ట్ చూసాం, రైట్ చూసి బాగానే ఉంది. డాక్టర్ గారు, మరి మనిషి చెస్ట్లో కిడ్నీ ఉండడము యూస్ఫుల్లా? యూస్ఫుల్ అని కాదమ్మా. జనరల్గా ఏంటంటే మనం చూస్తున్న ఈ కిడ్నీస్ లోపల ఎక్కడున్నా సరే కిడ్నీ పనిచేస్తే చాలు. ఇప్పుడు చూసాం, ఇక్కడ ఈ కిడ్నీ ఉంది, ఈ కిడ్నీ ఇక్కడ ఉంది, చిన్నగా ఉంది నార్మల్ కంటే. అయినప్పటికీ కూడా దీని కనెక్షన్స్ ఉంటాయి, బ్లాడర్ కనెక్షన్ ఉంటే యూరిన్ వస్తూనే ఉంటుంది. వీటిలో ఎక్కడ సర్జరీ చేసే అవసరం లేదండి. సర్జరీ ఎప్పుడు చేస్తాం, ఏ కిడ్నీకైనా బ్లాక్ అయిపోయి నాళాలు లేకుండా ఉబ్బిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి దాంట్లో స్టోన్ నుండి బయటకు రాకపోతే చేస్తాం. కానీ ఛాతీలో ఉండే కిడ్నీ ఏం చేస్తుంది చూద్దాం. ఛాతీలో ఎందుకు వస్తుంది అది కూడా చూద్దాం. ఇక్కడ నార్మల్గా ఒక వ్యక్తికి అతను ఉండే కిడ్నీస్ నార్మల్గా అయితే ఛాతీ యొక్క పైభాగం ఇక్కడ చూడండి, ఇక్కడ డయాఫ్రామ్ అనే పెద్ద మసలు ఉంది మనందరికీ. పైన ఛాతీ ఊపిరితిత్తులు ఉన్నాయి, కింద పొట్ట ఉందండి, ఇక్కడ పేగులు ఉంటాయి. నార్మల్గా కిడ్నీ ఈ విధంగా పైకి వాకి దీన్ని గుద్దుకుంటుంది, డయాఫ్రామ్ అనే దాన్ని గుద్దుకొని ఆగిపోతుంది. కానీ
ఇక్కడ ఒక రంధ్రం ఉంటుందండి, దాని పేరు ఫోరమెన్ ఆఫ్ బోగ్డెలెక్. ఈ రంధ్రము చిన్నతనంలో అంటే మనము తల్లి గర్భం ఉన్నప్పుడు 3 నెలల వరకు ఓపెన్ ఉంటుంది, ఆ తర్వాత మూసుకుపోతుంది. మూసుకుపోయేలోపు ఇది స్పీడ్గా వెళ్ళిపోయి ఛాతీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తర్వాత కింద మూసుకుంటుంది. మూసుకుంటే ఇది ఎక్కడుంది, ఛాతీలోకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే దీని రేట్ ఆఫ్ స్పీడ్ ఎంత వేగంగా వెళ్ళాలో అంతకు మించి వెళ్ళింది అనుకోండి, ఛాతీని చేరుకుంటుంది. ఆ రంధ్రం కూడా ఓపెన్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది అది. సరే, ఎవరు అనుమానం రాదండి, మన ఛాతీలో కిడ్నీ ఉంది, నాకే ఉంది అనుకుందాం, నాకే ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చినా లేక కిడ్నీ ప్రాబ్లం వచ్చినా చూస్తే అయ్యో ఈ పొజిషన్లో ఉంది ఏంటి అని బాధపడుతుంటారు. ఆ పొజిషన్లో ఉన్న పెద్ద నష్టం లేదండి. ఎందుకంటే ఛాతీలో కిడ్నీ ఉన్నప్పటికీ కూడా బాగా పనిచేస్తే దానికి సర్జరీ అక్కర్లేదు. దీని గొట్టం పొడవుగా ఉంటుంది. ఇది గమనించి చూడండి, ఈ కిడ్నీకి మూత్రాశయానికి డిస్టెన్స్ 25 సెంటీమీటర్ అనుకుందాం, ఇది 40 సెంటీమీటర్ పైన ఉంటుందండి. అలా ఈ గొట్టం ఎలాంగేట్ అవుతుంది. దీని రక్తనాళాలు ఇక్కడి నుంచి కాదండి, పైన ఛాతీకి సంబంధించినటువంటి ఊపిరితిత్తుల నాళంగా దీనికి ఒక బ్రాంచ్ ఇస్తుంది. అంటే అలా పంచుకుంటాయి రక్త ప్రసరణ. సో ఛాతీలో ఉంది కిడ్నీ, ఇక్కడ చూద్దాం, ఇది ఊపిరితిత్తులు అండి, నల్లగా ఉన్నాయి ఊపిరితిత్తులు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దీంట్లో అంత కష్టమే లేదు. ఇది లెఫ్ట్ సైడు, ఇక్కడ హార్ట్ ఉంటుంది, హార్ట్ ఉండాలి, దాని కింద ఒక చిన్న కిడ్నీ కూడా ఉంది. ఈ కిడ్నీ ఇక్కడ ఉంది, బాగా పనిచేస్తుంది. ఇది యాక్సిడెంట్గా డిటెక్ట్ అయిందండి, అతను మిలిటరీకి వెళ్తా అని చెప్పాడు, టెస్ట్ మొత్తం చేసుకుంటే కిడ్నీ ఇక్కడ ఉందని వచ్చిందండి. వెంటనే వాళ్ళు కంగారు పడ్డం, అయ్యో నా నా కర్మ ఇదేంటి, నా జాబ్ పోతుందేమని. ఏం కాదండి, ఇతను ఫిట్ అని మేము రాసిచ్చాం, అతను ఇప్పుడు అగ్నివీర్లో జాయిన్ అయ్యాడు. అంటే ఛాతీలో కిడ్నీ ఉన్నప్పటికీ కూడా ఊపిరితిత్తులు బాగుంటే, అతనికి రిస్క్ ఏం లేకపోతే, ఇందులో జబ్బు లేకపోతే, ఇందులో స్టోన్స్ లేకపోతే, ఎస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇవన్నీ కూడా ఎదుగుదల వచ్చే క్రమంలో జరిగే కొన్ని మార్పులు తప్ప అవి జబ్బులు కావు. కానీ అమ్మో ఛాతీలో ఉంది కాబట్టి ఈ మనిషి డేంజర్లో ఉంటాడు, ఇతను పెళ్లి చేసుకోకూడదు, ఇతను జాబ్ ఇవ్వకూడదు, ఇతను ముట్టుకోకూడదు, ఇట్లాంటివి ఏం లేవండి. 4 కిడ్నీలు ఉన్నాయనుకో ఒక వ్యక్తికి, మరీ అదృష్టం. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి కాబట్టి 1 కిడ్నీ డొనేట్ చేయగలం. 4 ఉన్నవాడు ఎన్ని కిడ్నీస్ డొనేట్ చేయొచ్చు అంటే 3 కిడ్నీస్ డొనేట్ చేయొచ్చండి. కాబట్టి అధికంగా కిడ్నీస్ నష్టమే లేదు, అబ్నార్మల్ పొజిషన్ నష్టం లేదు. కానీ ఉన్న కిడ్నీ పనిచేయకపోతే ప్రాబ్లమే. ఇక్కడ చూద్దాం, ఇది లివర్, రైట్ సైడ్ మీకు కనబడుతుంది, పెద్దది, బాగా పెద్దదిగా ఉంది. ఆ లివర్ కింద ఒక కిడ్నీ ఉందండి, ఇది అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ. అదే లెవెల్లో ఇటు సైడ్ కూడా కిడ్నీ ఉండాలి ఇక్కడ. కానీ గమనించి చూడండి, ఇది పైన ఉంది. అంటే ఛాతీ, ఇది రైట్ సైడ్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్. లెఫ్ట్ లైన్ కొంచెం లిఫ్ట్ చేసింది, ఇతనికి బ్రీతింగ్ కెపాసిటీ తగ్గిందని చూసాం. అలాంటి ఏం లేదండి, అతని స్టామినా బాగుంది, అతని ఎక్సర్సైజ్ టాలరెన్స్ టెస్ట్ బాగుంది, ట్రెడ్మిల్ బాగా చేశాడు, కాబట్టి ఇతను కూడా ఫిట్గా డిక్లేర్ చేసేసాం. కానీ ఇతని కిడ్నీ మాత్రం ఛాతీలో ఉంది. మేము ఒక లెటర్ రాసిస్తామండి, ఇతను భవిష్యత్తులో ఎక్కడ పోయినా సరే ఫస్ట్ స్టేట్మెంట్ అతను చెప్పాల్సింది, నా కిడ్నీ ఇక్కడ ఉంది, ఇది మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మా డయాగ్నోస్ చేయండి. ఎందుకంటే ఇది కొద్దిగా వేరియేషన్ అని చెప్పారు, నాకేం ట్రీట్మెంట్ అక్కర్లేదని చెప్పారు చెప్పాలి. ఛాతీలో ఏమైనా ఇంజరీ అయింది అనుకోండి, మనం ఊపిరితిత్తుల గురించి ఆలోచిస్తాం, కానీ కిడ్నీ గురించి ఆలోచించాం. కానీ ఇలాంటి వ్యక్తికి కనుక ఛాతీలో ఇంజరీ అవుతే అతని కిడ్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కొద్దిపాటి ప్రికాషన్ చెప్పాలి తప్పితే దానికి చికిత్స అక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ ఒక కిడ్నీ కనబడుతుందండి మీకు, దాంట్లో కాంట్రాస్ట్ ఇచ్చాం, వైటిష్గా మీకు చిన్న బ్రాంచ్ ప్యాటర్న్ లాగా ఉంది. అంటే చెస్ట్లో కిడ్నీస్ ఉండడం వల్ల అంటే బ్రీత్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదా డాక్టర్ గారు? అదే చెప్తున్నామా, అంటే ఊపిరితిత్తులకు ఏం ప్రాబ్లం రాదు. కిడ్నీస్ ఓన్లీ 150 గ్రామ్, మన ఛాతీ చాలా పెద్దదమ్మా. ఓ కిడ్నీ ఆ ప్లేస్ ఆక్యుపై చేసినా సరే ఊపిరితిత్తులు కనుక మంచిగా ఎక్స్పాండ్ కాగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్పాండ్ అవుతాయి, ఏ కష్టం రాదు. మనం పరిగెత్తినంతగా వాళ్ళు కూడా పరిగెత్తచ్చు. ఆ కిడ్నీ వల్ల పెద్దగా ప్లేస్ ఏం లాస్ కాదు. కానీ అక్కడ ఉందని తెలుసుకోవడం మాత్రం ముఖ్యం. ఎందుకంటే తెలియకపోతే ఏంటంటే ఇది ఏదో గడ్డ ఉందని చెప్పి తీసేస్తారు. తీసినప్పుడు ఉన్న ఈ సైడ్ కిడ్నీ ఒకటి ఉంటుంది, ఈ సైడ్ లేదు. ఇప్పుడు చూడండి, మీకు గమనిస్తున్నారు, ఇక్కడ చిన్న కాంట్రాస్ట్ మీడియం వైట్ కనబడుతుంది, దాని కింద ఒక చిన్న కార్డ్ వస్తుంది, అది యూరెటర్. అంటే లంగ్స్లో ఉన్నటువంటి ఈ కిడ్నీ తన మూత్రాన్ని బాగా పంపిస్తుంది. దీనికి చికిత్స అక్కర్లేదు, దీనిలో ఫంక్షనింగ్ బాగుంది, స్టోన్స్ లేవు. కాబట్టి ఇది వదిలేస్తామండి, లైఫ్ లాంగ్ అతను దాంతో జీవించవచ్చు, ఏ కష్టం లేకుండా. అందరిలాగే మనం ఉదాహరణకు మనం 70 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకోండి, ఆయన కూడా 70 సంవత్సరాలు ఉంటాడు. చనిపోయేటప్పుడు ఆ కిడ్నీ అక్కడే ఉంటుంది తప్పితే దాన్ని తీసి ఇంకొకటి పెట్టే అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఛాతీలో కిడ్నీ ఉన్నా, బొడ్డు దగ్గర ఉన్నా, బెల్ట్ దగ్గర ఉన్నా, లేకపోతే రెండో ఒక సైడ్ ఉన్నా, ఒకటి లేకపోయినా, కొంతమంది ఒకటి ఉండదండి. ఇది చాలా విచిత్రమైన విషయం. మనం పుట్టినప్పుడు ఎన్ని కిడ్నీస్ ఉన్నాయని మన తల్లిదండ్రులు ఏమి స్కానింగ్ చేయించారండి, చేయించాల్సిన అవసరం కూడా లేదు. బిడ్డ బాగున్నారని బయట నుంచి చూస్తారు, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు కాదు బాగున్నాయి, ఆ తర్వాత యూరిన్ పాస్ చేశాడు, మోషన్ పాస్ చేశాడు, ఇవి ఉంటే ఇచ్చేస్తారు బిడ్డనింటికి నార్మల్ అని. కానీ స్కానింగ్ చేసి అన్ని అవయవాలు బాగున్నాయి చూడరండి. ఎదుగుతున్న క్రమంలో ఉదాహరణకు 25 ఇయర్స్ అయింది, ఆయన కూడా ఏదో ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళాడు, అప్పుడు ఒకటే కిడ్నీ అని తేలింది అనుకుందాం. అప్పుడు అయ్యో నేను ఒక కిడ్నీతో పుట్టాను, నాకెంత
దురదృష్టం అనుకుంటా. అలా ఏం లేదండి. ఒక కిడ్నీ తీసేసినా ఒక కిడ్నీ లేకపోయినా పుట్టినప్పుడే ఆ సింగిల్ కిడ్నీ డబుల్ సైజ్కి ఎదుగుతుందండి. దాన్ని కాంపెన్సేటరీ హైపోట్రోఫీ అంటారు. కాబట్టి సింగిల్ కిడ్నీ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఇక్కడ చూద్దాం, ఇది లెఫ్ట్ కిడ్నీ పొట్టలో ఉంది, రైట్ కిడ్నీ పైన ఉందండి. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ రైట్ కిడ్నీ యొక్క సగం ఈ భాగంకి వెళ్ళింది. అయినా సరే దీన్ని ఏం చేయలేదు. ఇలాంటివన్నీ కూడా ఆశ్చర్యకరించే విషయాలు, కొన్ని విషయాలు తప్పితే పేషెంట్ నార్మల్గా ఉంటారు. పేషెంట్కి అలాం చేయం మేము, ఎందుకంటే ముందే వాళ్ళు ప్యానిక్లో ఉంటారు. వాళ్ళకి ఈ అనవసరం నాలెడ్జ్ ఇచ్చి అలా కాకుండా ఇది బాగానే ఉంటుంది, దీనివల్ల నష్టమేం లేదు, దీనికి సర్జరీ చేసి కిందికి తెచ్చే అవసరం లేదు, దీని నాళాలు బాగున్నాయి, దీనివల్ల బీపీ షుగర్లు రావు, దీనివల్ల స్టోన్స్ వచ్చే అవకాశం లేదు. ఇంకా కొత్త విషయం ఏంటంటే ఇక్కడ స్టోన్ వచ్చింది అనుకోండి ఈజీగా కిందికి వస్తుందండి. చాలా పొడవైన గొట్టం కాబట్టి ఇంకా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంటల్ వేరియేషన్స్ తప్పితే ఛాతీలో కిడ్నీ ఉన్న నష్టం లేదు. 2 కిడ్నీస్కి అదనంగా ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా కానీ మంచిగా అపాయం లేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.